మరి పాదయాత్ర లాస్ట్ టైం ఎలక్షన్ల ముందు కూడా పాదయాత్ర చేసిండు. బట్టి విక్రమార్క పాదయాత్రకు తోడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం ద్వారా బండి సంజయ్ను తీసేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని నిన్న బాల్కా సుమనే సింగరేణి కార్మికులతో మాట్లాడినప్పుడు చెప్పిండు. బండి సంజయ్ని తీసివేయడం, ఆ మొత్తం యాంటీ ఓట్స్ అన్ని కంప్లీట్గా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అవ్వడం, మన బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది అని చెప్తా ఉన్నారు. అందు గురించే బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చేసిన బండి సంజయ్ కాబట్టి, బండి సంజయ్ కొడుకు దొరికింది కాబట్టి బండి సంజయ్ టార్గెట్గా మన కేటీఆర్ కుట్రలు వండుతూ ఉన్నారు. మరి ఇక్కడ నిన్న బాల్కా సుమన్ మాట్లాడిన మాటలు కంపల్సరిగా ఆయన మీద కేసులు పెట్టి జైలుకు పంపించాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. జిఎం ఆఫీస్, సింగరేణి జిఎం ఆఫీస్ తగలబెట్టాలంటాడు, కేబుల్ మొత్తం కట్ చేయాలంటాడు, మొత్తం సింగరేణినే సర్వనాశం పట్టేయాలంటాడు ఈయన. మరి ఎటుపోతుందో మాకైతే అర్థం కాదు. ఒకసారి ఈ మహాపాదయాత్ర గురించి ఏ పేపర్ రాయలేదు మిత్రులారా, ఓన్లీ ప్రజా వాయిస్ ఎక్స్క్లూసివ్గా బ్యానర్ ఐటమ్ అందించింది. 300 డివిజన్లలో రేవంత్ రెడ్డి మహాపాదయాత్ర, 3 కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండే లక్ష్యం. డిసెంబర్ చివరి వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాపాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ దానిని 3 కార్పొరేషన్లుగా విభజించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 కార్పొరేషన్లలో కలుపుకొని 300 డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల ముందు 300 డివిజన్లలో ప్రతి బస్తీని చుట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పాదయాత్ర చేయాలని మా ముఖ్యమంత్రి డిసైడ్ అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇంతకు ముందు 150 డివిజన్లలో పట్టుమని 10 కూడా గెలవలేదు కాంగ్రెస్. ఇప్పుడు ఏకంగా 300 డివిజన్లను టార్గెట్ చేసుకుంది. అందులో హైదరాబాద్ ఎంఐఎంకు వదిలేసినట్టు సమాచారం అందుతుంది. రిమైనింగ్ 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉండబోతుందని ముఖ్యమంత్రి అనుచరుల నుంచి సమాచారం అందుతుంది. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే యత్నం జరగబోతుందా? కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కాంగ్రెస్ పై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. పాలనను గాలికి వదిలేసి 2.5 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. 420 హామీలు ఎటుపోయినాయి, 6 గ్యారంటీలు ఎటుపోయినాయి అని ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం గట్టిగానే అరుచుకుంటున్నారు అని నిలదీస్తున్నాయి. వీళ్ళందరికీ చెక్ పెట్టే యత్నంలో భారీ పాదయాత్ర చేసి తద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 3 కార్పొరేషన్లను టార్గెట్ చేసి 2 కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం. ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్. 300 డివిజన్లలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి కనీసం పిల్లర్ల దశకైనా రావాలి అని మొన్న కొత్తగా గెలిచిన కార్పొరేషన్ చైర్మన్లకు చెప్పిన రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త పెన్షన్లు, సమస్య లేని హైదరాబాద్ నగరం తాగునీటి అవసరాలు తీర్చడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని ఇప్పటికీ అధికారులను మందలించినట్టు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అండ్ బీజేపీకి చెక్ పెట్టాలి. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లున్న కార్పొరేటర్లు 48 సీట్లకు దూసుకుపోయారు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో దక్కించుకుంది. అప్పుడు వాళ్ళిద్దరికి చెక్ పెట్టాలని చూస్తూ ఉన్నారు. కనీసం 2 కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారో వాళ్లకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది అని సర్వేలు చేపించుకున్న తర్వాత టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకే టికెట్లు. ఇప్పటికైనా అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు రాబోతుందా? ఇప్పుడు మా అత్తాపూర్లో మా విఘ్నేష్ ఉంటాడు, దళిత బిడ్డ. కోస్తే కాంగ్రెస్ రక్తమే వస్తుంది, ఇక వేరే రక్తం రాదు. తాత ముత్తాతల నుంచి కాంగ్రెసే. మరి అటువంటి బిడ్డలు ఏమన్నా కనీసం మా విఘ్నేష్ అటువంటి బిడ్డలు, నికార్స్ అయిన యూత్ కాంగ్రెస్లో జరిగే బిడ్డలు, మా షేర్లింగంపల్లిలో సౌందర్య రాజన్ కావచ్చు, మా షామ్యూల్ కార్తిక్ కావచ్చు, మా సూర్య రాథోడ్ కావచ్చు, మా శ్రీహరి గౌడ్ కావచ్చు, ఇటువంటి యూత్ కాంగ్రెస్లో కట్టర్ కాంగ్రెస్గా తిరిగే ఇటువంటి బిడ్డలైనా కనీసం కార్పొరేటర్లు అయ్యే అవకాశం ఉందా? లేదంటే ఆ పార్టీ నుంచి వచ్చేవాడికి ఈ పార్టీ నుంచి వచ్చేవాడికి మళ్ళీ కార్పొరేటర్లుగా అవకాశాలు ఇస్తారా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో అప్పనంగా సంపాదించినట్టు మళ్ళీ కాంగ్రెస్కు వచ్చి నేనే కార్పొరేటర్ అండి, నేనే ఎమ్మెల్యే అంటే మళ్ళా వానికే వత్తాసు పలుకుతారా?
అసలైన కాంగ్రెస్ ఎటు పోవాలి ఇదే ఇప్పుడు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకే టిక్కెట్లు. ఈసారి రేవంత్ రెడ్డి మార్క్ పాలన సాగించాలంటే ముందే ఫిల్టర్ చేసి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు కాంగ్రెస్ వర్గాలు టాక్ నడుస్తుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పై పట్టు సాధించాలంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పై కొట్లాడిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రికమెండేషన్లు లేకుండా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లో ఎంతవరకు ఉన్నారు, వాళ్లకు ఉన్న బలగాలేంటి అని బేరేజ్ వేసుకున్న తర్వాతే కార్యకర్తలను చూజ్ చేసుకొని అసలైన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి వర్గం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇది భారీ స్కెచ్ అబ్బా, ఇది ఎవ్వరికి అర్థం కాని స్కెచ్. సీరియస్గా చెప్తున్నా. ఇప్పటి నుంచి అంటే డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలని ఇటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను బొందబెట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పక్కా ప్లాన్తో పోతున్నారు. బీజేపీ వాళ్ళేమో వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. బీఆర్ఎస్ వాడేమో ఈ యూట్యూబ్ ఛానళ్లకు పైసలు ఇచ్చుకుంటూ సోషల్ మీడియా పైసలు ఇచ్చుకుంటూ వాడు ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ అన్ని ఛానళ్ళల్లో పలికే విధంగా చూసుకుంటున్నాడు. ప్రజలలో ఎంత ఆధారణ ఉన్నది పక్కనే పెడితే ఇదే మొత్తం ఇక తతంగమే ఇది చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. ఈ మాస్టర్ స్కెచ్ మాత్రం జబర్దస్త్ ఉందనే చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఫెయిల్ కాలేదబ్బా. జెడ్పీటీసీ గెలిచిండు, ఇమీడియట్లీ ఎమ్మెల్సీ గెలిచిండు, తర్వాత ఎమ్మెల్యే అయిండు, తర్వాత కొడంగల్లో అందరు కలిసి పట్నం నరేందర్ రెడ్డి నిలబెట్టి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడగొట్టిన తర్వాత టీఆర్ఎస్ హయాంలో మళ్ళా మల్కాజ్గిరికి వచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళా ఎంపీ గెలిచిండు, మళ్ళా కొడంగల్ పోయి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు అని అనుకున్నది ప్రతిదీ సాధిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. 300 డివిజన్లలో నాటే జోక్ అంత ఆషామాషి ముచ్చటేం కాదు. కానీ సరే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మన మంచికి అన్నట్టు అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు లేనోడైనా పర్వాలేదు, వాడు ప్రజలలో ఉండే కార్యకర్తకు టికెట్ ఇచ్చి మీరు డబ్బులు పెట్టి గెలిపించండి, అది అసలైన కాంగ్రెస్ అంటారు. మిమ్మల్ని మెచ్చుకుంటారు రేవంత్ రెడ్డి గారు.